ఏపీలో నెక్స్ట్ టీం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటుందండి. దేనికనండి? అంటే ఇవాళ ముసలోళ్ళు పింఛనీలు లైన్లో నిలబడి తీసుకునే రోజులు ఇంతవరకు అండి. ఇప్పుడు అలా కాదు, ఇంటింటికి వెళ్ళి గడప గడపకి తెల్లవారుజామునే పింఛనీలు ఇస్తున్నారండి. తర్వాత రేషన్ కూడా ఇంటింటికి రేషన్ కూడా సప్లై చాలా బాగుందండి. ఆటో వాళ్ళకి కూడా 10,000 వేసి మేలు చేస్తున్నారండి. ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుంది, జగనన్న వస్తేనే. మరి పథకాలు ఇవన్నీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచేయడానికి చంద్రబాబు గారు అంటున్నారు కదండి. అవన్నీ ఉత్తు మాటలు. ఇప్పుడు ఇన్ని రోజులు ఆయన ఉంచింది లేదండి, ఇలా కొత్తగా అయితే ఈసారి ప్రభుత్వం కూడా జగన్ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా. కలిసినా ఏం అవదండి, 100 సీట్లు గ్యారెంటీగా ఎన్నికే వస్తాయండి. ఖచ్చితంగా. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఎమ్మెల్యే గారు అంటే కుర్చొచ్చినారని. ఇప్పుడు కుర్చొచ్చినారాయణ గారు ఎలాగుంటుందని తెలియదు, కానీ పైన అయితే సీఎం అయితే జగన్ అన్న. చంద్రబాబు జగన్ గారే బాగుంటున్నారు. దేనికనండి అవన్నీ తెలియదు, మరి చదువు గట్ట ఏం లేదు. అంటే పథకాలు ఇవన్నీ బాగా అందుతున్నాయండి. పథకాలు ఈ వరకు వచ్చి ఇప్పుడు వస్తలేదు, 10 నెలల మట్టి పెన్షన్ అయ్యి అసలు ఏమీ వస్తలేదు. వస్తలేదు, అన్ని ఆపేశారా? అన్ని ఆపేసారు, పట్టించుకోవట్లేదండి. అంటున్నారు అంతే అండి. ఇక అప్పుడు వస్తాయి, వచ్చిన నెలలో వస్తాయని చెబుతున్నారు అంతే. ఎప్పుడు ఏడాది మరి చేస్తున్నారు అలాగేకంగా. సంవత్సరం చెప్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? అక్కడ మా ఊరండి, గణపురం అండి. ఆయనండి. ఎవరు? వాసుబాబు. ఆయన గారు మంచిగా చేస్తున్నారా? అంటే మంచిగా చేస్తున్నారా ఆయన గారు? ఏదో చేసేవాడు చేస్తున్నాడండి. అంటే రోడ్లు వేయటం కానీ, ఇంటింటికి తిరిగి సమస్యలు అన్ని తెలుసుకోవడం కానీ తెలుస్తున్నాడండి, బాగానే తెలుస్తున్నాడండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? బట్టి ఎవరు వస్తారంటే మళ్ళీ ఈయన ఎవరు వస్తాడు అనుకుంటున్నారు కానీ జగన్ గారు వస్తారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము అనుకోవడం ఈయనే అనుకుంటున్నాం, జగన్ గారే. అది చాలా మంది కూడా ఈయనే అనుకుంటున్నారు. అక్కడ కలిస్తే కలవచ్చు, కలిస్తే మనం ఎత్తేనే కదా కలిసింది. అదే. ఓకే తాత గారు, మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారికే చేస్తాను. దేనికనండి? దేనికని? బాగా పెంచుతున్నాడు మనల్ని, పెన్షన్ అయ్యి బాగానే ఇస్తున్నాడు ప్రతి నెల. ఈసారి కూడా జగన్ గారినే గెలిపించుకుంటారు. ప్రతి నెల కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు డబ్బులు, దిగి ఇంటికి తెచ్చిపోతున్నారు. ఇంకా ఏం కోరిక ఇస్తామంతాం. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, ఇప్పుడు చంద్రబాబు ఎవరికి రూపాయి ఇచ్చాడు అన్ని దెంగాడాడు. ఈయన పిల్లలు పుడితే డబ్బులు, బాగుంటారు డబ్బులు ఇంత వేసుకొస్తున్నాడు జగన్ గారికి అయిపోతే కూడి ఉంటుంది అసలు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు నన్ను గెలిపించండి, నేను ఇంకా మంచిగా చేస్తా అంటున్నారు కదా. చంద్రబాబు గెలిపించే మంచి చేయడు, నీ చెడు దొంగ మాటలు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు పోటీ చేసినా ఆయన అందులో దూరపోతే పవన్ కళ్యాణ్ గెలిచింది, కానీ చంద్రబాబులో దూరం అంటే ఇది కోల్పోద్ది. అయితే ఈసారి జగన్ గారినే గెలిపించుకుంటారు. జగన్ గారిని గెలిపించుకుంటారు. ఓకే తాతయ్య గారు, మన ఏపీలో నెక్స్ట్ టీం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్ గారే మాకు కావాలి. దేనికనండి? అన్ని రకాల విధానాలలో మాకు బాగా మేలు చేస్తున్నాడు. పింఛన్ ఇస్తున్నాడు, ఇంకోదానికని మాకేం చెడ్డ మాత్రం లేదు ఆయన వల్ల. మరి ఆయనకి అయిపోతే ఎవరికి వేస్తాం బాబా? మరి పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. మరి అంటారా? మరి ఇప్పుడు నువ్వు పెడుతున్నావు 100 రకాలకు అంటాను నేను, అమ్మెట్టదో అడుగుది ఎంగనివ్వదు, అంతేనా? అది మరి ఇప్పుడు జగన్ గారు ఇవన్నీ ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో మునిగిపోయిందని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. పోనీ ఆయన వస్తాడు, ఆయన లేకుండా చేస్తాడు అప్పు? ఆయన చేస్తాడా? పోనీ చెప్పు, ఎవరు వచ్చినా సరే చేయవలసిందే అప్పు, అంతేనా? పోనీ ఈయన మానేస్తాం, ఆయనకి వేస్తాం, ఆయన అప్పు చేయకోకుండా వేస్తాడా? మొత్తం ఈ జగన్ గారు మొత్తం అప్పులు దోసేసి వెళ్ళిపోయి అప్పులు తీరుతున్నాను అంటాడు ఇప్పుడు, అంతేనా? అవును. అది మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? మా నిదానం మాకుంది బాబా, భగవంతుడి విధానం ఆయన చల్లగా రావాలని కోరుకుంటున్నాం మేము. అది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఆయన స్థల వెంకట్రావు గారు. ఆయన గారు మంచిగా చేస్తున్నారా? చేస్తున్నాడు బాబా, ఈ మధ్యన మంచిగా ఇస్తున్నారో, ఇవన్నీ ఇల్లు గట్రా కట్టుకుంటున్నారో.
బాగుంది. ఇళ్ల స్థలాలు చాలా మందికి రావట్లేదు అంటున్నారు కదండి. మరి వస్తలేదు, మరి వచ్చిన వాళ్ళకి అందరికి ఊరందరికీ ఇవ్వలేడుగా. ఏమో అది వేసిన పుణ్యమాట మళ్ళీ వచ్చాడు అనుకో, ఆ ఉన్న వాళ్ళకి ఆ టైంలో ఇస్తాడు. అది ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు చాలా బాగా చేస్తున్నారు బాబు. చాలా బాగా చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రతి నెల పెన్షన్ సర్వే చేస్తున్నారు. వీక్ వెళ్ళని అవి రాసుకుని వెళ్తున్నారు. మంచిగా చేస్తున్నారు బాబు. లంచాలు ఏమైనా తీసుకుంటున్నారండి? అసలు ₹1 తీసుకుంటలే. కూడా తీసుకోవట్లేదు. ఈసారి అయితే జగన్ గారినే గెలిపించుకుంటారు. అనుమానం లేకుండా గెలిపిస్తాం. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? ఇప్పుడు జగన్ గారి పరిపాలన జగన్ గారిదే బాగుంది మాకు. జగన్ గారిదే బాగుంది. ఈసారి ఖచ్చితంగా జగన్ గారు వస్తారు. ఓకే అండి. మాకు జగన్ గారే కావాలి. మన ఏపీలో నెక్స్ట్ స్కీమ్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్ గారే కావాలి. దేనికనండి? దేనికైనా సరే, ఏ పార్టీకైనా సరే మాకు జగన్ గారే కావాలి. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. అసలు మొత్తం అన్నీ అందుతున్నాయి మాకు. ఏం పథకాలు అందినాయండి? అమ్మఒడి ఉంది, రైతు భరోసా ఉంది, 40 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి. మాకు ఇంకేం కావాలి? బియ్యం ఇస్తున్నాడు. మాకు ఇంకేం అన్ని సాల్వ్ అయ్యి. మరి ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. చంద్రబాబు అలాగే చెప్తారు. మాకు జగన్ గారే కావాలి. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారా? వీళ్ళిద్దరు కలిసి వచ్చినా జగన్ గారిని ఓడించలేరు, అందులో అనుమానం లేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈసారి మేము గెలిస్తే వైసీపీ వాళ్ళని గెలడ ఒక సీటు కూడా రాదు పవన్ కళ్యాణ్ గారికి. ఒక సీటు కూడా రాదు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? మాకు తల వెంకట్రావు. ఆయన గారు మంచి చేస్తున్నారా? పర్లా బాగా చేస్తున్నాడు. అంటే ఇళ్ల స్థలాలు ఎవరికి రావట్లేదని అంటున్నారు కదా. వస్తున్నాయి, అందరికి ఇచ్చారు. అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారినే మాకు జగన్ గారే కావాలి, అందులో అనుమానం లేదు. మన ఏపీలో నెక్స్ట్ స్కీమ్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. దేనికనండి? దేనికైనా. ఇప్పుడు నాకు పెన్షన్ ఇస్తున్నాడు. 40 సంవత్సరాల వాళ్ళకేమో 18,000, మా వర్ణానికి కాపులకు 15,000. మరి అమ్మవాడి రైతు భరోసా రైతులకి వేస్తున్నారులే, మాకేమీ లేదనుకో. రైతు భరోసా రైతులకి, కాకపోతే ఇళ్ల తాళాలు మాకు ఇవ్వలేదు. ఎందుకనండి? ఎందుకంటే మరి నాయకులు మరి అలా ఇవ్వలేదు, మరి మేమే దెబ్బలన్నా ఇవ్వలేదు. అవి మీకు వచ్చిన స్థలాలు కోర్టులో ఉన్నాయి, ఆ కోర్టులో విడుదల చేస్తాడు జగన్, అప్పుడు ఇస్తాము అన్నారు. మరి ఇంకా ఏంటమ్మా? ఎన్ని సంవత్సరాలు అయిందండి చెప్పి? ఏంటి అదే ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇస్తామని చెప్పి మొన్న ఇచ్చారు. ఇళ్ళు ఇక కడుతున్నారు, అక్కడ చూడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కట్టుకుంటున్నారు ఇచ్చినోళ్ళు. మాలోళ్ళకి పేరు చెప్తే ఒక్క మా ఇంట్లో 3 కుటుంబాలు 4 కుటుంబాలు అందులో ఇరుగుతున్నాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ పర్లేదమ్మా, బాగానే చేస్తున్నారా? ప్రతి నెల ఇంటింటి తిరిగి పెన్షన్లు నిద్రనోళ్ళు లేక తీసి ఇస్తున్నాడు బామ్మ. ఆ వాలంటీర్లో ఏమీ లేదు అమ్మ. మనం బిడ్డలకాలు దాన్ని మనం అబద్ధం ఆడకూడదు. మరి లంచాలు ఏమైనా తీసుకుంటున్నారా? ఆవిడ వారంటీలా ఏం తీసుకోవట్లేదు. లేదు, ₹1 ఇస్తలేదు, మత్సరాలుగా తెచ్చి ఇస్తున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి. కలిసిపోని దేవుడు ఎవడైతే ముందుకెడతాడో, ఎవళ్ళకి రాసి పెట్టి ఉందో ఏలాలని దేశాలు వాళ్ళు వెళ్తారు, అంతవరకే. అంతే కదమ్మా. ఈయన కలిస్తే ఏం చేస్తాడో, ఈయన ఒక్కడుంటే ఏం చేయలేడు. అవునా కదా? అది పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందా బామ్మగారు? చంద్రబాబు ఏమిచ్చాడు? ఏమేమిలే. జగన్ వచ్చిన కానీ ఇవన్నీ పథకాలు అప్పుడు మీరు